అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను మళ్ళా మీతో ఇలా ఇంటరాక్ట్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక వార్లో చెప్పాలంటే చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియో తీస్తున్న పర్పస్ కూడా వచ్చేసి మీకు 4 థింగ్స్ చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ది వచ్చేసి చాలామంది చాలా మెసేజెస్ చేస్తున్నారు, యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి తప్పు, ఎలా అని. సో అదొకటి. సెకండ్ది వచ్చేసి నా హెల్త్ కండిషన్ గురించి. థర్డ్ది వచ్చేసి ఇది చాలా మెయిన్, నేను రీసెంట్గా మెసేజెస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మళ్ళీ నేను వీడియోస్ కంటిన్యూ చేస్తానా లేదా, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అలానే 4th థింగ్ వచ్చేసి ఇది మెయిన్, ఇది కూడా యూత్కి ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ మొత్తం పక్కన పెడితే ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 5th ఎర్లీ మార్నింగ్ 7కి అలా విజయవాడ హైవే మీద యాక్సిడెంట్ అయింది. సో 7 నుంచి 7:30 లోపు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 అవర్కి మరి వైఫై కన్నా స్పీడ్గా న్యూస్ అయితే అలా అందరిలోకి చేరిపోయింది. నేను ఐసీయూలో ఉన్నాను, నా ఫోన్ అయితే మోగిపోతుంది మెసేజెస్తో, కాల్స్తో అసలు. సో ఒక యూట్యూబర్గా నేను ఎంత మనీ ఎర్న్ చేస్తానో నాకు తెలియదు, కానీ నేనైతే మీ ప్రేమ, కేరింగ్ అయితే ఆల్రెడీ పొందాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ రెస్పాన్స్ కానీ, లవ్ కానీ, కేరింగ్ కానీ అంత బాగా వచ్చింది. సో నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. సో మీ కేరింగ్ అంత రిసీవ్ చేసుకున్నాను ఈ ఫ్యూ డేస్లో. సో అలానే యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే 5th నా ఫ్రెండ్కి ఎగ్జామ్ ఉంది విజయవాడ. యాక్చువల్లీ 8:30కి విజయవాడ తన ఎగ్జామ్ రాయాలి. సో తనని తీసుకొని ఇక్కడ 6కి స్టార్ట్ అయ్యాము నర్సరావుపేట నుంచి. సో స్టార్ట్ అయిన 1 అవర్కి నేను గుంటూరు నుంచి నేషనల్ హైవే తీసుకుని విజయవాడ హైవే అలా ఎక్కాను. హైవే ఎక్కాము. హైవే ఎక్కిన 5 మినిట్స్కే బ్యాక్ సైడ్ నుంచి కార్ 100 స్పీడ్తో వచ్చి ఆంతనే నా బైక్ డాష్ ఇచ్చింది. నేను డ్రైవింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ తప్పు ఎవరుగా అంటే తనదని చెప్పలేము, ఎందుకంటే తను ఎర్లీ మార్నింగ్ కదా, నిద్రమంపులో ఉన్నాడు, ఎవరు కావాలని చేయరు. బట్ ఇక్కడ 2 థింగ్స్లో నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మాకు యాక్సిడెంట్ అయిన 5 మినిట్స్ వరకు ఆ హైవే మీద ఎలాంటి వెహికల్ వెళ్ళలేదు. సో ఒకవేళ వెహికల్స్ ఏమైనా బ్యాక్ సైడ్ నుంచి కార్స్ కానీ, బైక్స్ కానీ, లారీలు, బస్సులు అలా వస్తుంటే ఇప్పుడు సీన్ ఇంకోలాగా ఉండేది. అలానే సెకండ్ లక్కీ థింగ్ ఏంటంటే తను ఎవరైతే గుద్దాడో తను అంతనే ఒక సైడ్కి ఆపుకొని వెంటనే మమ్మల్ని తన కారులో తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో నా ఫ్రెండ్ బ్యాక్ సైడ్ ఉన్నోడు పక్కన పడ్డాడు వెంటనే ఆన్ స్పాట్లో. సో నేనైతే ఆ కారుకి నా బైక్ అలా లింక్ అయ్యి అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఒక 3 మినిట్స్ వరకు నేను హైవే మీదే వెళ్తూ ఉన్నాను. సో ఆ 1 మినిట్లో నాకు మొత్తం స్ట్రైక్ అయింది. సో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా గోల్స్ అవి మొత్తం ఇక్కడితో క్లోజ్ అవుతాయి అన్న థాట్ వచ్చింది. సో అలాంటి యాక్సిడెంట్ నుంచి వచ్చానని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఆ మూమెంట్లో నాకేమైనా అయ్యింటే నా గోల్స్ మొత్తం ఏమైపోయాయి, నా ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండేవాళ్ళు, అవి మొత్తం థింక్ చేసుకుంటుంటేనే సో నాకు ఏదోలా ఉంది. సో అదొకటి. సో వెంటనే హాస్పిటల్కి తను కార్ ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. సో హాస్పిటల్ నేమ్ వచ్చేసి గుంటూరు. అట్లా హైవే దిగగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉదయ హాస్పిటల్ అని ఉంటుంది. సో వెళ్ళగానే ఎర్లీ మార్నింగ్ కదా, ఎక్కువ మంది ట్రైనింగ్ పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెంటనే ఐసీయూలోకి తీసుకుని వెళ్ళారు. సో డ్రెస్సింగ్ అవి మొత్తం చేశారు. సో వాళ్ళు పాజిబుల్ అయితే ఫ్యూచర్లో వాళ్ళ గురించి నేను మళ్ళీ వాళ్ళని కలిసి మీకు పరిచయం చేస్తాను. సో అలానే ఆ ఐసీయూ ఫ్లోర్కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో కావ్య మేడం, సో తను కూడా చాలా బాగా చూసుకుంది. ఇంకా మీకు తెలిసిందే కదా, ఒకటి దేవుడి కాడ కళ్ళు మూసుకొని మన కోరికలు మొత్తం చెప్తాం, బాగా చెప్తాము. సెకండ్ వచ్చేసి అంతే నమ్మకంతో ఉండేది డాక్టర్స్ కాడ మాత్రమే. మనం కళ్ళు మూసుకొని మొత్తం వాళ్ళ మీద వదిలేస్తాము. సో వాళ్ళు ఇద్దరు దేవుడితో సమానమే. సో బాగా ట్రీట్మెంట్ చేశారు, అంతా ఓకే అయింది.
సో అలా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని వందల మెసేజ్లు, కొన్ని వందల కాల్స్ వచ్చాయి. అసలు సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నిన్నటి వరకు కూడా ఈ హ్యాండ్కి కట్ అనేది ఉంది, బట్ ఇప్పుడు లేదు. సో మెసేజెస్ చేయడానికి కానీ, కాల్స్ లిఫ్ట్ చేయడానికి కానీ అసలు నేనైతే పాసిబుల్ లేను. ఆ రోజు మొత్తం నేను హాస్పిటల్లోనే ఉన్నాను, నా ఫ్రెండ్ కూడా తన హాస్పిటల్లోనే ఉన్నాడు. సో అలా నెక్స్ట్ రోజు ఇన్ని మెసేజెస్, ఇన్ని కాల్స్ చూశాక ఒక అప్డేట్ ఇద్దాం, చిన్న అప్డేట్, మళ్ళీ మన వాళ్ళు అంతా టెన్షన్ పడుతూ ఉంటారు అని. సో అలా పిక్ పెట్టి ఇన్స్టాల్ అయితే అప్డేట్ ఇచ్చాను. సో అదొకటి థింగ్. తర్వాత నా హెల్త్ కండిషన్ వచ్చేసరికి అంతా ఓకే, ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నాను. కొంచెం ఇంకా దెబ్బలు తగ్గాలి, టైం పడుతుంది అన్నారు. సో అలానే చాలామంది గుద్దిన పర్సన్ వాళ్ళ గురించి అడిగారు. సో తను ఏం చేయలేదు మేము, ఎందుకంటే తను మనలాగానే ఒక మిడిల్ క్లాస్ పర్సన్. కావాలని ఎవరు తప్పు చేయరు, బట్ అన్ఫార్చునేట్లీ తన బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో జస్ట్ తను ఫస్ట్ నుంచి జాయిన్ చేసిన కాడి నుంచి ఆ నైట్ వరకు మాతోనే ఉన్నాడు, ప్రతిదీ చూసుకున్నాడు దగ్గరుండి. సో తను కూడా ఒక జస్ట్ కార్ డ్రైవర్ అనమాట. ఇంకా తనకి పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఏమీ మేము చేయలేదు. సో తను అలా వదిలేసాము, లాస్ట్ వరకు మాతోనే ఉండి తను చాలా బాధపడ్డాడు. అలానే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో వీడియోస్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ వీడియోస్ ఆపేస్తున్నావా అని చాలామందికి. యాక్సిడెంట్ అయింది కదా, సో వీడియోస్ ఆపడం మాత్రం జరగదు ఎప్పటికీ. అలా మాత్రం అనుకోకండి. కొంచెం టైం పట్టినా కానీ మంచి రెస్ట్ తీసుకొని మంచి వీడియోస్తో మీ ముందరికి అయితే వస్తాను, త్వరలోనే వస్తాను. ఎన్ని డేస్ అని చెప్పలేను, ఎందుకంటే ఇంకా తగ్గాల్సినవి చాలా ఉన్నాయి. సో కొన్ని పెయిన్స్గా కూడా ఉన్నాయి. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కామన్. సో ఇలా జరిగినాయి అని వీడియోస్ క్లిక్ చేయటం, ట్రావెలింగ్ ఆపేయటం ఇలాంటివి ఏది పెట్టుకోకండి. నాకు థాట్ కూడా రాదు అలాంటిది. సో ఎందుకంటే నా డ్రీమ్ వచ్చేసే ట్రావెలింగ్. సో అదైతే ఎప్పటికీ ఆగదు. టైం పడుతుంది వీడియోస్ రావడానికి, ఎందుకంటే నేను మళ్ళా మంచిగా హెల్తీగా అయ్యి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడు అలాంటి థాట్స్ పెట్టుకోకండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే మీకు నచ్చే విధంగా మంచి మంచి ప్లేసెస్ నా కళ్ళతో మీకు చూపిస్తాను. సో అది నా డ్రీమ్గా పెట్టుకున్నాను. సో వీడియోస్ అయితే అసలు ఆగవు. సో ఇక్కడ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, నిజం చెప్తున్నాను, ఇష్టమైన ప్లేసెస్ తిరగండి, ఇష్టమైన తినండి, రేపటి గురించి మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే దెబ్బ తగిలినోడికే పెయిన్ అనేది తెలుస్తుంది, అంత నిజము. నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాక ఎన్ని థాట్స్తో ఉన్నానంటే మీకు అసలు ఊహలకు కూడా అందదు. చాలామంది నేనే కొన్నిసార్లు రిగ్రెట్గా అయ్యేవాడిని, ఒకవేళ నాకేమైనా జరుగుంటే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, లేదు ఇంకో ప్లేస్కి తర్వాత వెళ్దాంలే, వేరే వాళ్ళకి ఏం చెప్పాలంటే తర్వాత చెప్దాం, తర్వాత అనే వాడు మాత్రం అసలు పెట్టుకోకండి. మీకు నచ్చిందా ఆ పని చేయండి. మీకు ఇష్టమైన ఫుడ్ తినాలనిపిస్తుందా వెంటనే తినేయండి, రేపటి గురించి ఆలోచించవద్దని. మీకు ఇష్టమైన చేయాలనిపిస్తుందా చేసేయండి. లైఫ్ విత్ ఇలా సెకండ్లో ఎలా మారుతుందో కూడా చెప్పలేము. సో అలాంటి లైఫ్ మనందరిది. ఇది మెయిన్ చెప్దామని అనిపించింది నాకు, ఎందుకంటే నాకు నా ఫాలో అయ్యే వాళ్ళంతా మ్యాక్సిమం యంగ్స్టర్సే, 18 to 25 years ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు మనం గెస్ చేయలేము. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు నచ్చింది చేసేయండి, రేపటి గురించి ఆలోచిస్తా బాధ మాత్రం పడకండి. మీకు ఎంజాయ్ అనిపిస్తే అది చేయండి. నా తరపున అయితే నేను ఇదే కోరుకుంటాను మెయిన్. సో ఇంకా వీడియోస్ గురించి అప్డేట్ వచ్చేసి నేను త్వరలోనే దాని గురించి ఖచ్చితంగా చెప్తాను, నెక్స్ట్ వీడియో ప్లానింగ్ కానీ. సో చెప్పే కదా, ఎంత రెస్ట్ తీసుకుంటే అంత కంబ్యాక్ అలా ఇస్తాను. మీ అందరు ఖచ్చితంగా నచ్చే వీడియోస్ తీస్తూ ఉంటాను. వన్స్ అగైన్ నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, కేరింగ్, ప్రతి ఒక్క మెసేజ్ నేను చూస్తూనే ఉన్నాను. పాసిబుల్ అయిన వాళ్ళకి రిప్లై ఇచ్చాను, పాసిబుల్ అయిన వాళ్ళకి సో కొంచెం పెయిన్స్ వల్ల కానీ కొంచెం టైం కుదరక కానీ రిప్లై ఇవ్వలేకపోయాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మీ ప్రేమ అసలు ఊహించలేనిది, మీ కేరింగ్ కూడా అలాంటిది. ఒక యూట్యూబర్గా నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. సో ఇంతకన్నా ఒక పర్సన్కి ఏం అవసరం లేదు.
ఈ ప్రేమ కేరింగ్ అనేది ఎక్కడి నుంచో మనీ ఇస్తేనో ఎలానో వచ్చేది కాదు. సో ఆపోజిట్ పర్సన్ మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేనైతే 100% సాటిస్ఫై అయ్యాను. మీ అందరికీ నేను చెప్పిందని అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాలో ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో వీడియోస్ వచ్చేసి కొంచెం లేట్ అవుతాయి, ట్రై టు అండర్స్టాండ్. సో నేను చెప్పాలనుకుని చెప్పేసాను గైస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ మన వీడియోస్ పరంగా కానీ ఎలాంటి నన్ను ఏమైనా అడగాలన్నా కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్. ఓకే గైస్, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆపోజిట్ పర్సన్ కొంచెం మిస్టేక్ ఉన్నా మన ప్రాణాలు ఇలా వెళ్ళిపోతాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా నచ్చింది చేయండి. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలా మనల్ని చేంజ్ చేస్తుందో అసలు తెలియదు, గెస్ కూడా చేయలేము. సో నేను సినిమాల్లో బుక్స్లో చూడటమే కానీ నా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంతే గైస్, ఇంకా ఎక్కువ చెప్పాలన్నా నాకు ఓపిక లేదు. నిజం చెప్పాలంటే కొంచెం పెయిన్గా ఉన్నాయి. సో అందుకని మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే హెల్తీ. నచ్చింది చేయండి. లవ్ యూ ఆల్, లవ్ యూ.